హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ బ్యాక్ టు ఏపీ విశాఖ వంటిల్లు. ఈరోజు మన రెసిపీ పన్నీర్ మటర్ కర్రీ. ఈ పన్నీర్ అనేది మనకి ప్రతి సీజన్లోనే దొరుకుతుంది, కానీ మనకి వింటర్ సీజన్లో ఎక్కువగా అవైలబుల్గా ఉండేది పచ్చి బఠానీలు. ఈ పచ్చి బఠానీలు పన్నీర్ కాంబినేషన్లో నేను కర్రీ మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేగిన తర్వాత నేను 1/2 kg పన్నీర్ తీసుకున్నాను. పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కాగిన ఆయిల్లో చూడండి, మరీ బాగా వేగకూడదు, లైట్గా వేపుకొని ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఎలా వేగిందో మీకు చూపిస్తున్నాను. ఫోర్క్తో గుచ్చితే మనకి గుచ్చుకోవాలన్నమాట. ఇలా ఉంటే మనకి ఇలా లైట్గా సాఫ్ట్గా, మరీ బాగా వేగకూడదు, అలాగని వేగకుండా ఉండకూడదు, అలా వేగాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక 3 తీసుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక మీడియం సైజ్ టమోటాలు ఒక 3 పెద్దగా కట్ చేసుకోండి. తర్వాత మనం ఎలాగో మిక్సీ పట్టేసుకుంటాం కదా. ఉల్లిపాయ టమోటా 2 వేగిన తర్వాత 3 పచ్చిమిర్చి కట్ చేసినవి తీసుకుని వేసుకోవాలి. మీడియం సైజ్ పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ 3 కొంచెం సేపు వేపిన తర్వాత ఒక ప్లేట్ తీసుకుని ప్లేట్లో చల్లార్చి మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. చూడండి వీడియో క్లిప్లో చూస్తున్నట్టు అలా పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల బటర్ తీసుకోవాలి. బటర్ కొంచెం కరిగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 లవంగీలు, 1 యాలుక తీసుకుని అది కొంచెం వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. జీలకర్ర కొంచెం వేగిన తర్వాత ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ తీసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టిన పేస్ట్ని తీసుకుని ప్యాన్లో వేసుకోవాలి. అది కొంచెం సేపు వేగిన తర్వాత ఇందులో మనం మసాలాలు వేసుకోవాలి. ఇందాక బటర్ వేసాం కదా, బటర్ మీకు ఇష్టం లేకపోతే బటర్ స్కిప్ చేసుకోవచ్చు, ఆయిలే వాడుకోవచ్చు అనమాట. ఆయిల్ అనేది కొంచెం తేలిన తర్వాత ఇందులో ఇప్పుడు మసాలాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను ఉప్పు, 1/2 టీ స్పూను కారం, 1/2 టీ స్పూన్ పసుపు. కారం అనేది ఇందాక మనం పచ్చిమిర్చి వాడాం కాబట్టి 1/2 టీ స్పూన్ కారం సరిపోతుంది. తర్వాత ఈ మసాలాని బాగా కలిపేసుకుని 1 కప్పు పచ్చి బఠానీ, నేను 1/2 kg పన్నీర్కి 1 కప్పు పచ్చి బఠానీ తీసుకుంటున్నాను. ఆ పచ్చి బఠానీ వేసి బాగా కలుపుకొని మూత పెట్టి కొంచెం సేపు అలాగా మగ్గనివ్వాలి. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత ఇందులో మనం 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్లో సగం ఇంకిన తర్వాత, అంటే 1.5 కప్పులో సగం అయిన తర్వాత మనం పన్నీర్ ముక్కలు అనేది వేసేసుకోవాలి. పన్నీర్ వేసిన తర్వాత రిమైనింగ్ వాటర్ కూడా కొంచెం దగ్గరికి అయిపోతే లాస్ట్లో మనం కొత్తిమీర జల్లుకొని గార్నిష్ చేసుకొని డిష్ అవుట్ చేసుకోవడమే. ఈ కర్రీ ప్లెయిన్ బిర్యానీలోకి అయితే మాత్రం సూపర్గా ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లెయిన్ బిర్యానీ కాంబినేషన్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుంది. మన వింటర్ సీజన్లో ఎక్కువగా పచ్చి బఠానీలు దొరుకుతాయి కాబట్టి ఇలాగా మనం కర్రీ ట్రై చేసుకుని తింటే మాత్రం హ్యాపీగా ఫుల్గా మనం తినేయచ్చు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఏపీ విశాఖ వంటిల్లు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.